ఎలా ఉంది ఊరు? మాలపాడు కదా ఊరు పేరు? మాసడ మాలపాడు ఊరు. ఎగమాలపాడు ఊరు. సో మీ ఊరికి అమ్మో ఫస్ట్ టైం ఇంత రిస్క్ చేసి, అంటే ఈ ఏరియాకి వచ్చాను అరకుకి వేరే షూట్ కోసము, అంతవరకు వచ్చాను తప్పితే ఇంక అంత పైనకు రాలేదు. బట్ చాలా రిస్క్ చేసి లారీ ఎక్కి అక్కడ నుంచి, ఆ లారీ కూడా హెవీ ఉంది, భయం వేస్తుంది అనమాట, అంత ఎత్తపాల. రోజు మీరు ఎలా ట్రావెల్ చేస్తారు ఒకవేళ అరకు అట్లా వెళ్ళాలన్నప్పుడు? కాలనడకతో నడిచి వెళ్తాం మేడం. ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి ఆ కిందకి వెళ్ళడానికి? 3.5 కిలోమీటర్లు ఉంటాయి. 3.5 కిలోమీటర్ పడుతుంది. అబ్బో, అంత దూరం నడుస్తారా? నడుస్తాం మేడం. అబ్బా, లక్కీలీ మాకు లారీ అక్కడ కనిపించి ఆగింది, వెంటనే మేము అడిగాము, పాపం తీసుకొచ్చారు ఆయన. సో ఎంతో కొంత మేము ఇచ్చి ఇక్కడికి వచ్చాం ఫైనల్లీ. సో మొత్తానికి మిమ్మల్ని కలుసుకున్నాను, బోలెడని విషయాలు ఉన్నాయి మీతో మాట్లాడాల్సినవి. ఏంటి అసలు ఈ మారుమూల గ్రామంలో నివసిస్తూ ట్రైబల్ జీవన విధానం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి వీడియోస్ ద్వారా జనాలకు చూపించాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? మేము చేసుకునే పనులు అలా బయట అదే వీడియో ద్వారా చూపిస్తే బాగుంటుందని నేనైతే చేస్తున్నాను మేడం. మీరు చేశారా అలా? మీరే ఐడియానా మీ వారు? మా వారు మీ వారు ఐడియా ఇచ్చారు. ఏం చేస్తారు మీ వారు? ఏం చేస్తారు? స్టూడియోలో వర్క్ చేసేవారు మేడం. ఫోటో స్టూడియోలో. ఇప్పుడైతే హైవే రోడ్డు వచ్చి స్టూడియో పోయాక మామూలు ఖాళీ ఉన్నారు. ఇప్పుడు ఖాళీ ఉన్నారు. సో యూట్యూబ్ ప్లస్ ఇన్స్టాలో మంచిగా వీడియోస్ అవి వెళ్తున్నాయి. ఏమైనా డబ్బులు వస్తున్నాయా? లేదు మేడం, ప్రస్తుతానికి యూట్యూబ్ నుంచి అయితే ఎక్కువ వ్యూవర్షిప్ లేదు కాబట్టి అట్లా ఇన్స్టాలో బాగా పాపులర్ అయ్యాయి. అవును, ఇన్స్టాలో వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి. ఎలా అనిపిస్తుంది మీరు అలా వీడియోస్ చేసి పెడుతున్నారు? డబ్బులు ఏమీ రాకుండా వీడియోస్ ఎందుకు చేయాలనుకుంటున్నారు? మేము చేసుకునే పనులు అందరికి తెలిసేలా చేసుకుందాము. అంటే కొంతమందికి తెలిస్తే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు, వాళ్ళు కూడా అని చెప్పే ఉద్దేశంతో, డబ్బు కోసం కాదు మేడం. ఓకే. ఇన్స్టాలో బోలెడన్ వీడియోస్ మీకు ఎప్పటికీ అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి, మీరు చేసే ప్రతి వీడియో కూడా. సో ఎంతమంది మీకు పిల్లలు? అంటే మీ బ్లాగ్స్లో చూస్తూ ఉంటాము, బట్ మన ఛానల్ వ్యూవర్స్కి కొంచెం మందికి తెలియని వాళ్ళకి తెలియజేయడం కోసం. మా పిల్లలు నలుగురు మేడం. మా బావ పిల్లలు 2, మేమే చూసుకుంటున్నాం. వాళ్ళతో కలిపి 6 మంది మేడం. ఓకే. ఎందుకు బావ పిల్లలు మీరే చూస్తున్నారు? ఎందుకనంటే బావకి ఆరోగ్యం బాగాలేకుండా చనిపోయారు. ఎప్పుడు? 2 కిడ్నీలు ఫెయిల్. ఓకే. ఎప్పుడు చనిపోయారు ఆయన? 1 year 2 years అవుతుంది. ఈ 2 years నుంచి ఆ పిల్లలు మీరే చూస్తున్నారా? మేము చూసుకుంటాం. చదువుకుంటున్నారు మేడం. ఒకరు డిగ్రీ, ఒకరు నర్సింగ్ చేస్తుంది. పెద్ద పిల్లలే మేడం. ఓకే. ఎక్కడ చదువుకుంటున్నారు వాళ్ళు? ఒకరు కాకినాడ మేడం, ఒకరేమో వైజాగ్ దగ్గర ఏదైనా ఊరా? ఓకే. సో ఈ మీ పిల్లలు ఏం చదువుతున్నారు? ఒకరు 10th చదువుతున్నారు మేడం. నా అంతే ఉంటది. మీకు 10th క్లాస్ చదివే పాప ఉందా? అవును మేడం. అయ్యో. 10th చదువుతున్నారు. ఒక పాప 6th క్లాసు, 3rd ఒక బాబు. పాప వచ్చేసి యూకేజీ చదువుతుంది. ఓకే. 4 పిల్లలు, చక్కగా పిల్లలు అందరూ బాగా చదువుకుంటున్నారు. సో మీకు మామూలుగా ఇలా ఉంటున్నారు, బ్లాగ్ చేస్తున్నారు కాబట్టి ఏమన్నా వీళ్ళకి యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయేమో, ఇన్స్టా నుంచి డబ్బులు వస్తున్నాయేమో, ఫోన్లే వీళ్ళు బతకగలరు అని అనుకుంటూ ఉంటారు కొంతమంది. తెలియదు కదా మీకు డబ్బులు రావన్న సంగతి వీటిల్లో. సో మీకు మెయిన్ ఉపాధి ఏంటి? దేని ద్వారా బతుకుతూ ఉంటారు మీరు మామూలుగా రెగ్యులర్గా లైఫ్ సాగించడానికి? పనులు మేడం. ఎక్కువ అంటే కూలీ పనులకి వెళ్ళడము, కష్టపడి మనమే పనులు, అంటే రాగి పనికి, రాగి చేసుకుంటాం. రాగి పని అంటే రాగులు, తర్వాత ధాన్యము, సోలు అలా పండిస్తాం మేడం. మీ పొలాలు ఉన్నాయి ఇక్కడ? పొలాలంటే మెట్టు పొలాలే మేడం. అదే చిన్నవి మీరే తయారు చేసుకొని చేస్తూ ఉంటారు? చేసుకున్నాము. ఈ ఊర్లో కూడా ఎవరికో ఒకరికి 2-3 ఉన్నాయి అంతే. అంటే ఇప్పుడు ఈ పొలాలు ఇప్పుడు మీరు తీసేసుకుంటే అది మీవి కావా? కావు మేడం, ఎవరివి వాళ్ళకే. ఓకే, ఎవరి వాళ్ళకి ఉంటాయి. ఎన్ని ఉన్నాయి మీకు? మాకు చిన్నవే ఒక 10 మడులు ఉంటాయి మేడం. ఆ 10 మడుల్లో ఏమేమి వేస్తుంటారు? పొలాలకైతే ధాన్యమే మేడం, చేనులకైతే రాగులు, సోలు అలా వేసుకుంటాం. ఓకే. కాఫీ తోటలు అవి?
కాఫీ తోట మిరియాలు ఉంది మేడం. మిరియాలు కాఫీ తోట కూడా ఉంది. అదే ఒక వీడియోలో చూసాను నేను, కాఫీ తోట ఉంది అని విన్నాము. మరి ఆ కాఫీ ఇవన్నీ పండించినవి ఎక్కడ సంతకెళ్ళి అమ్ముతూ ఉంటారా? సంతకెళ్ళి అమ్ముకుంటాం మేడం. ఎంత వస్తుందండి మీకు అది? అంటే పంట ఆల్మోస్ట్ 6 నెలలు పడుతుందేమో కదా రావడానికి? సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది మేడం. అన్ని కలిపి సంవత్సరానికి వస్తాయి? సంవత్సరానికి ఒక్కసారే మేడం. మిరియాలు కానీ కాఫీ కానీ ఒక్కసారే వస్తాయి. అప్పుడు ఆ సంవత్సరానికి ఎంత వస్తుంది? మిరియాలు ఇంచుమించు 50 అంత వస్తాయి మేడం. 50,000? మీకు దానికి ఎంత ఖర్చు అవుతుంది? ఖర్చు అంటే మేమే తీసేస్తాం మేడం, కష్టపడైనా తీస్తాము. అవి అదంతా పోగా మీకు 50,000 మిగులుతుంది. అంతే. మందులు అవేమి ఉండవు కదా? మందులు ఏమి ఉండవు, న్యాచురల్ గా పండుతుంది, వర్షాధార పంట ఇదంతా. అవును మేడం. సో కాఫీకి ఎంత వస్తుంది? కాఫీ కూడా ఇంచుమించు అలాగే మేడం. కాఫీ అంటే తగ్గుతుంది మేడం, ఏంటంటే కేజీ తక్కువే కదా, 140 170 అంతే. ఓకే, మొత్తం దాని మీద రెండింటికి కలిపి 1,00,000 సంవత్సరానికి వాటికి మాత్రం వస్తుంది. చిన్నవన్నీ పిల్లలకి ఫీజులకి అయిపోతున్నాయి మేడం. ఫీజులకు సరిపోతాయి అంటే ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఫీజులు? నేనైతే 2 కట్టుకుంటున్నాను మేడం. ఓకే, బాబు పిల్లలకి వాళ్ళకి కడుతున్నారు. మీ పిల్లలు గవర్నమెంట్? గవర్నమెంట్. ఓకే, బాబు పాప అయితే అల్లూరి సీతారామరాజు పబ్లిక్ స్కూల్లో. అప్పుడు స్టూడియో ఉండింది కదా మేడం, సాల్తాం అనుకుని వేసేసాము. మధ్యలో రావడానికి ఇక్కడ అవ్వట్లేదు, అప్ అండ్ డౌన్ చేస్తున్నాం పిల్లల కోసం, చదువు కోసం చాలా కష్టపడుతున్నాం. ఓకే, మరి ఇక్కడ పండే పొలాలు ధాన్యం అవి మేమే చేసుకుంటాం మేడం. మీరు వాడుకోవడానికి మాత్రమేనా, అమ్ముతారు అవి కూడా? అవి అమ్మ మేడం, మాకే ఎక్కువ అంటే రైస్ ఉంటుంది కదా మేడం, అవే తింటాం. అవే తింటూ అంటే రేషన్, గవర్నమెంట్ ఇచ్చే రేషన్ అవే తింటూ ఉంటారు. మీకు ఇక్కడ వాటర్ సదుపాయం అవన్నీ బాగానే ఉన్నాయి? వాటర్ సదుపాయం బాగుంటాయి మేడం. ఇవి లేవు కానీ నీళ్ళ సదుపాయం అవన్నీ అయితే ఉన్నాయి మేడం. ఎక్కువగా అయితే ఇసుక పనికి వెళ్తాం మేడం మా విలేజ్ వాళ్ళు. అంటే పెదబయలు మండలానికి వెళ్ళాలి. 6 గంటలు బయలుదేరిన తర్వాత 6 గంటల నుంచి బయలుదేరి వెళ్ళిపోయి రాత్రి 9 10కి రావాలి మేడం. అలాగే చదివిస్తున్నారు మా విలేజ్ వాళ్ళు అయితే చాలామంది. అంటే అమ్మ నాన్న లేని పిల్లలు కూడా చాలామంది ఉన్నారు మేడం. కొంతమంది అయితే వాళ్ళు బామ్మలే చదివిస్తున్నారు, అమ్మ నానమ్మ. ఇప్పుడు పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ, బామ్మ వాళ్ళందరూ అంత హెల్దీగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చనిపోవడానికి కారణాలు ఏంటంటే? ఏమో మేడం, మాకి అదే తెలియట్లేదు. ఎక్కువగా అయితే నాన్న లేని వాళ్ళే ఉన్నారు మేడం ఎక్కువగా అయితే. అంటే ఏమన్నా తాగడం వల్ల అట్లనా, లేకపోతే నార్మల్ గానే వాళ్ళకి? కొంతమంది అయితే తాగడం మేడం, మా బావ వాళ్ళకైతే ఏమీ అలవాట్లేదు. అంటే ఇక్కడ దగ్గరలో మందు షాప్స్ అవి ఉంటాయా వీళ్ళకి అందుబాటులో? అంటే అందుబాటులో ఉంటాయి కదా మేడం, సంతలకు వెళ్ళి అలసిపోతారేమో పాపం, తాగేసి వచ్చేస్తారు. అయ్యో, అది హెల్త్ ఎఫెక్ట్ వస్తుంది. చాలా కష్టపడతారు మేడం. అంటే ఎలాగైనా మా పిల్లలకి చదివించాలని వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు. కొద్దిగా విన్నాను నేను కూడా, యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుందంట అన్నట్టు విన్నాను నేనైతే. సోషల్ మీడియాలో ఇంకా స్టార్ట్ చేశారు. అందులో నుంచి వస్తే నేను హెల్ప్ చేయగలనేమో, అనాథ పిల్లలకి అంటే మా పిల్లలకి చూడగలనేమో అనేసి నేనైతే స్టార్ట్ చేశాను. బాగా బాధ అనిపించే సందర్భం ఏంటి మీకు? ఒక్కటే మేడం, అంటే ఒక పాప ఉంది. మా పిల్లలకైతే ఎలాగెలాగో కట్టేస్తాం. మా అక్క కూడా చాలా కష్టపడుతుంది. ఇప్పుడు అందరు కలిసే ఉంటున్నాం మేడం. మా అత్త వాళ్ళు మేమందరం ఒకే దగ్గర వంట కూడా. ఇప్పుడైతే అందరు చచ్చిపోయిన తర్వాత మాయ చచ్చిపోవడం, ఫస్ట్ బావ చచ్చిపోయాడు, తర్వాత మాయ గారు చచ్చిపోయాడు. వెంటనే చచ్చిపోయారు మేడం, వెంటనే మా ఇంట్లో. అప్పుడు వెంటనే చచ్చిపోవడం వల్ల మా అక్క కూడా చాలా కష్టపడుతుంది. ఇప్పుడు కూడా మిరియాలు తీస్తుంది సార్ వాళ్ళు. మీ తోటికోడలు? మా తోటికోడలు ఇప్పుడు కూడా తీస్తుంది. అక్క పిల్లలు కూడా ఉన్నారు అందులోనే. ఒక పాప ఉంది, వెళ్ళలేదు ఇంకా కాలేజీకి. హాలిడేస్కి వచ్చారా? వచ్చారు, వెళ్ళలేదు. అక్క కూడా ఇసుక పనులకి బాగా కష్టపడుతుంది. ఫీజులు కట్టడం ఎక్కువ బాధపడింది అన్నారు కదా మేడం. ఒక పాప పిన్ని ఫీజులు కట్టాలి అనేసి ఒకసారి ఫోన్ చేస్తే నాకు ఏడుపు వచ్చింది మేడం. నా దగ్గరే డబ్బులు లేవు. ఒక బ్రదర్కి చెప్తే నేను కడతానమ్మా అంటే చాలా హ్యాపీగా, నిజంగా ఎప్పుడు ఏడవలేదు ఆ సారి ఏడ్చాను మేడం. నిజంగా చాలా ఏడ్చాను ఆ రోజు అయితే. మరి పిల్లలకి పాపం అక్కడ వాళ్ళకి ఫీజు కట్టడం వాళ్ళంతా నాన్న ఉంటే పోనీ ఏదైనా చేసుకునే వాళ్ళేమో. అవును మేడం.
ఆ అమ్మాయికి అయితే అసలు నాన్న లేడు, అమ్మ లేదు. అమ్మ ఉండింది మేడం, కానీ వదిలేసి వెళ్ళిపోయింది చిన్నప్పుడే. అయ్యో. చిన్న ఉన్నప్పుడట వాళ్ళ నాన్న చచ్చిపోయాడట. అందుకే నాకు అలాంటి వాళ్ళకి చూస్తే ఎందుకు చాలా బాధ అనిపిస్తుంది. ఇంచుమించు మొత్తము మా విలేజ్లో అంతే మేడం, ఎక్కువ ముగ్గురు చచ్చిపోయిన వాళ్ళు.